వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మనం చూస్తున్న ఒక స్టాక్ అనేది ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. మల్టీ బ్యాగర్ మీన్స్ మనం కొన్న స్టాక్ డబల్ అయినా సరిపోతుంది, అంతకు మించి కూడా అవుతుంది అని నా ఆలోచన. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. 100% అవుతుందా అవ్వదా అనేది మనం ఏం చెప్పలేమన్నట్టు. జస్ట్ మనం ఆ ఫండమెంటల్స్ కానీ, టెక్నికల్ అనాలిసిస్ కానీ, దాని యొక్క ఫ్యూచర్ గ్రోత్ కానీ దానిపైన డిపెండ్ అయ్యి చెప్తాం. ఎవరిదైనా ప్రాబబిలిటీయే, ఎవరు 100% గ్యారంటీ ఇవ్వలేరు. సో ఈరోజు ఆ స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. హ్యాపీ సండే. సో ద సెక్టార్ ఈజ్ ఐఎఫ్ఎంఎస్. సో ఆల్రెడీ ఈ సెక్టార్ గురించి నేను వీడియో చేసా, ఒకసారి చూడండి. ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది ఇది మన యూట్యూబ్లో ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు సెక్టార్ గురించి ఎంటైర్ ఐడియా వస్తుంది, ఫ్యూచర్ స్కోప్ గురించి ఐడియా వస్తుంది, ఇండియా ఎలా ఉంది, వరల్డ్ ఎలా దీనిపైన ఫోకస్ చేస్తుంది అనే వాటి గురించి మనం మాట్లాడుకుంటాం దీంట్లో. సో దాంట్లో మనం మేజర్గా క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్, దీని గురించి ఫుల్ అనాలిసిస్ ఈరోజు మనం చేసేసుకుందాం. ఎలాగో సండే ఖాళీగానే ఉంటాం కదా, ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ సెక్టార్ నుంచి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఇవి అన్నీ లిస్ట్ అయ్యాయి అంటే అన్ని లిస్ట్ అవ్వలేదు. స్టాక్ మార్కెట్లో కొన్ని లిస్ట్ అయ్యాయి, కొన్ని లిస్ట్ అవ్వలేదు. దీంట్లో నుంచి మనం పిక్ చేసుకుంటుంది క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ ప్రజెంట్. ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఇంకో కొన్ని వీడియోస్ చేస్తాం వీటిలో. మీకు ఓకే అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏవైతే ఇప్పుడు మనకు నెక్స్ట్ అప్డేటర్ సర్వీసెస్ ఇది కూడా ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. సిస్ క్వేస్ కార్పొరేషన్, ఐఎస్ఎస్ ఫెసిలిటీ సర్వీసెస్ ఇవి ఇంకా రాలేదు. బ్లూ స్టార్, వోల్టాస్ ఇవి ఉంటాయి. సో నెక్స్ట్ ఏదైనా ఇంకా ఇంపార్టెంట్ స్టాక్ ఉంది అనిపిస్తే దాని గురించి కూడా చేయమని చెప్పండి, నేను వీడియో చేస్తాను. సో ప్రజెంట్ మనం ఫోకస్ చేస్తుంది క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్, కాంప్రహెన్సివ్ ఐఎఫ్ఎంఎస్. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ గురించి మనం మాట్లాడితే వీళ్ళ బిజినెస్ ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తారు అనేది ఒకసారి చూద్దాం మనం. వన్ ఆఫ్ ద లీడింగ్ ఐఎఫ్ఎంఎస్ కంపెనీస్ with a focus on healthcare, education, public administration, airports, railways and metro infrastructure and retail sectors. సో ఒక సింపుల్ పాయింట్లో చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఏవైతే నేను మెన్షన్ చేశానో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, మెట్రో దీనన్నిటిని మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. సో ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఇవన్నీ మెయింటైన్ చేయండి అని వాళ్ళు, ఈవెన్ గవర్నమెంట్ అయినా లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీస్ ఉంటే వాళ్ళు ఓన్గా రిక్రూట్మెంట్ చేసేసుకొని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది అన్నట్టు, అవన్నీ మెయింటైన్ చేయడం. సో అందుకే వీళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి సపరేట్ కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ మీరు జాబ్ చేసే వాళ్ళైతే ఆఫీస్లోకి వెళ్ళగానే సెక్యూరిటీలు కానీ, సో హెచ్ఆర్ పోర్టల్ కానీ, సో ఎలక్ట్రీషియన్స్ కానీ, సో ప్లంబింగ్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక సపరేట్ కంపెనీస్ ఉన్నాయి అన్నట్టు. ఇదే ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అని నేను వీడియో చేశా. ఇది వాళ్ళ ఓవర్వ్యూ బిజినెస్, మీకు అర్థమైంది కదా. వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. అది నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆఫర్స్ విచ్ ఇంక్లూడ్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, స్టాఫింగ్, పేరోల్ మేనేజ్మెంట్, ప్రైవేట్ సెక్యూరిటీ, మేనేజ్డ్ గార్డింగ్ అండ్ క్యాటరింగ్, ప్రొవైడింగ్ ఏ వన్ స్టెప్ సొల్యూషన్ టు ద కస్టమర్. సో ఓవరాల్గా సర్వీస్ అన్నట్టు, అది మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టార్ కూడా వీళ్ళ క్లయింట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ 100% కాంట్రాక్ట్ రెన్యువల్ అండ్ ఎక్స్టెన్షన్ రేట్స్ ఫర్ రిలవెంట్ నాన్ గవర్నమెంట్ కస్టమర్స్ డ్యూరింగ్ 21, 22, 23, 24. సో ఎవరైతే ఇప్పుడు ఒక్కోసారి కాంట్రాక్ట్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఆ కాంట్రాక్ట్ కొంతమంది రెన్యువల్ చేసుకోరు, ఎక్స్టెన్షన్ చేసుకోరు. కానీ వీళ్ళు 100% ఇచ్చిన సర్వీస్కి హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మళ్ళీ వాటిని ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు అని మెన్షన్ చేశారు. లెడ్ బై ఏ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీము. సో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ హై ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అండ్ ఇంప్రూవింగ్ రిటెన్షన్ రేట్స్. సో ఇది వీళ్ళ బిజినెస్ ఓవర్వ్యూ గురించి మీకు ఒక సర్వీస్ అనేది గుర్తుపెట్టేసుకోండి. వీళ్ళ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడితే ఆల్రెడీ పాయింట్స్ అని మనం ఫస్ట్ స్లైడ్లోనే మాట్లాడతాం. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది. సో దీంట్లో మనం చూడాల్సింది ద సెలెక్టెడ్ కంపెనీస్ ఇన్ ఇండియా దట్ హ్యావ్ టు వైడ్ జియోగ్రాఫిక్ ప్రెజెన్స్ విత్ ఆఫీసెస్ అక్రాస్ 17 స్టేట్స్ అండ్ 2 UTs మేనేజింగ్ 2487 కస్టమర్స్ లొకేషన్స్. సో ఇది మనకు మెయిన్గా వీళ్ళ దగ్గర అబ్జర్వ్ చేయాల్సింది. రిమైనింగ్ స్ట్రెంగ్స్ కూడా మీరు కావాలి అనుకుంటే ఒకసారి పాస్ చేసి వీడియో చూడండి. నెక్స్ట్ వాట్ వీ సర్వ్, ఒక ప్లాన్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు ఎలా ఉండాలి, ఒక కంపెనీకి ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, వాళ్ళకు స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండిద్ది, ఆ తర్వాత గోల్స్ రీచ్ అవుతారు. నెక్స్ట్ ఇండియాలో వీళ్ళ ప్రజెన్స్ ఎలా ఉంది అనేది చూస్తే జియోగ్రఫిక్ ప్రజెన్స్
టోటల్గా వీళ్ళకున్న బ్రాంచెస్ 28, వేర్ హౌసెస్ 2, ట్రైనింగ్ అకాడమీ ఒకటి ఉంది. సో మన ఇండియా మొత్తంలో మీరు ఈ పాయింట్ చూస్తే నెక్స్ట్ ఈ స్టార్ అయితే ఎక్కడ ఉందో కార్పొరేట్ ఆఫీస్ ముంబైలో ఉంది. బ్రాంచ్ ఆఫీసెస్ ఇవన్నీ చిన్న చిన్న మెన్షన్ చేశారు కదా బ్రాంచ్ ఆఫీసెస్. నెక్స్ట్ వేర్ హౌస్ 2 వేర్ హౌసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రైనింగ్ అకాడమీ. సో ఇవి వీళ్ళ దగ్గర మెన్షన్ చేస్తున్నాయి. నెక్స్ట్ లొకేషన్ సర్వ్డ్ 292, సెక్టార్ ప్రైవేట్. నెక్స్ట్ క్లయింట్ 2, లొకేషన్ సర్వ్డ్ 333, సెక్టార్ ప్రైవేట్. నెక్స్ట్ క్లయింట్ 3, లొకేషన్ సర్వ్డ్ 254, గవర్నమెంట్. క్లయింట్ డి, లొకేషన్ సర్వ్డ్ 397, గవర్నమెంట్. సో ఓవరాల్గా వీళ్ళకు 250 లొకేషన్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో. నెక్స్ట్ వీళ్ళ కస్టమర్స్ గురించి మాట్లాడితే లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ అక్రాస్ డైవర్స్ సెక్టార్స్ విత్ రికరింగ్ బిజినెస్. రికరింగ్ మీన్స్ అంటే రెగ్యులర్గా జరిగేది అన్నట్టు. వీళ్ళు క్లయింట్స్గా మనం మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత 369 కస్టమర్స్ ఉన్నారు. 3 ఆఫ్ ద టాప్ 10 కస్టమర్స్ అసోసియేటింగ్ ఫర్ మోర్ దాన్ 10 years నుంచి వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఈ 3 వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేది 17.03%. సో ఇక్కడ ఒక రిస్క్ పాయింట్ ఏంటంటే ఇందులోకి వెళ్ళి ఎవరైనా 1 or 2 కస్టమర్స్ వెళ్ళిపోతే అదొక ప్రాబ్లం. వీళ్ళు కొత్త లాంగ్ లాస్టింగ్ కస్టమర్స్ కోసం సెర్చ్ చేసుకోవాలి. అలా సెర్చ్ చేస్తేనే బిజినెస్ బాగుంటుంది. లేకపోతే ఏంటంటే కాంపిటీషన్లో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎండ్ యూజర్ ఇండస్ట్రీ సెగ్మెంట్ వైజ్ సేల్స్. సో హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఎంత ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎయిర్పోర్ట్స్ అండ్ రిటైల్, బిఎఫ్ఎస్ఐ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అదర్స్. సో ఇదంతా ఎంత పర్సంటేజ్ షేర్ ఉంది అనేది మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ గవర్నమెంట్. మేజర్గా వీళ్ళకున్న ఇంకొక పాజిటివ్ ఏంటంటే వీళ్ళకు గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. సో వీళ్ళ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది కాబట్టి వీళ్ళకు ముంబై గవర్నమెంట్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది. ఆ తర్వాత 116 మున్సిపల్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ అండ్ డిస్ట్రిక్ట్ కస్టమర్ ఫారమ్స్. సో వీళ్ళు ఇన్ని ఆఫీసెస్కి సర్వ్ చేస్తున్నారు. రెవెన్యూ ఫ్రమ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ చూడండి. FY 21, 22, 23, 24లో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే వచ్చింది. 69, 73, 73, 77. నెక్స్ట్ ఇక్కడ చూస్తే IFMS గవర్నమెంట్ సెక్టార్ నుంచి 2018లో ఎంత ఉంది, ఇప్పుడు 23కి వస్తే 10.4% CAGRతో గ్రో అయింది అన్నట్టు ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ తర్వాత ఈ CAGR తర్వాత FY 23 నుంచి కంపేర్ చేసేసుకుంటే 16.3%. అంటే FY 18 కంటే FY 23 నుంచి ఫాస్ట్ గ్రోయింగ్ పెరిగేసింది అన్నట్టు. నెక్స్ట్ స్టాఫింగ్ గురించి మాట్లాడితే కూడా FY 23 నుంచి 20.7% CAGRతో గ్రో అయింది. అంటే ఇది చాలా బెటర్గా ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ హై గ్రోత్ ఆపర్చునిటీస్. ఇంకా ఎక్కువగా గవర్నమెంట్తో కాంట్రాక్ట్ లింక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫండమెంటల్స్గా చూస్తే ఆన్ సైట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు. సో వీళ్ళ కీ హైలైట్స్, వీళ్ళకి బ్రాంచెస్ ఎన్ని, కస్టమర్స్ ఎంతమంది, లొకేషన్స్ 2487 ఆల్రెడీ ఇవి చూసాం. దీంట్లో మేజర్గా వచ్చేసింది ఆన్ సైట్ ఎంప్లాయీస్. ఇంకా వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూడండి. FY 21, 22కి 5,500, నెక్స్ట్ 23 7, 24 10,000. సో ఆల్మోస్ట్ FY 21 నుంచి 24కి 3 yearsలో ఇలా రెవెన్యూ అనేది డబల్ అయింది అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఇది మనం ఫండమెంటల్గా మళ్ళీ ఒకసారి వేరే స్లైడ్స్లో చూద్దాం. రిజల్ట్స్ చూడండి. కన్సిస్టెంట్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే వచ్చేసింది. ఎక్కడైనా ఎబిటా అయినా నెక్స్ట్ ప్యాట్ అయినా ఇవన్నీ కంటిన్యూస్గా గ్రోత్లోనే ఉన్నాయి ఈ స్టాక్కి. నెక్స్ట్ కన్సిస్టెంట్ గ్రోత్ విత్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో ROCE, ROE ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ROE అనేది ఎక్కువ ఇంపార్టెంట్. 12%, 16%, 23%. ఇంకా ఈ FY 24 అయిపోలేదు ఈ ఇయర్. స్టిల్ 13% వచ్చేసింది. చూడాలి FY 24 మొత్తం అయిపోతే ఎంత పర్సెంటేజ్ వస్తుందో. వర్కింగ్ క్యాపిటల్ డేస్ అనేది డౌన్ అవుతుంది, పాజిటివ్ మనకి. టోటల్ డెట్ టు ఈక్విటీ అనేది కూడా 0.48 నుంచి 0.22కి వచ్చేసింది. సో ఇది కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ ఆపర్చునిటీస్ చూస్తే అవుట్సోర్స్డ్ IFMS నుండి ఎంత CAGR పెరుగుతుంది, స్టాఫింగ్ అండ్ పేరోల్ నుంచి 12% పెరుగుతుంది, ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ మ్యాన్ గార్డరింగ్ నుంచి కూడా మంచి CAGRతో వీళ్ళు గ్రో అవుతున్నారు. ప్రజెంట్ దీని మార్కెట్ క్యాప్ 899 మీన్స్ స్మాల్ క్యాప్ అన్నట్టు, స్మాల్ కంపెనీ ఇది. దీనికి స్టాక్ PE చూస్తే 15.8 ఉంది, ఇండస్ట్రీ PE 31.2. అంటే ఆల్మోస్ట్ ఇంకా డబుల్ స్కోప్ ఉంది అనుకోవచ్చు మనం. ఇండస్ట్రీ PE కంటే మన వాళ్ళు ఆఫ్లోనే ఉన్నారు, మేబీ ఇంకా డబల్ అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా ఇదొక పాయింట్.
నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ 2.25, ఇండస్ట్రీ ప్రైస్ టు బుక్ వాల్యూ 3.12, వీళ్ళ బుక్ వాల్యూ 286 ఉంది. ఓకే, కరెంట్ ప్రైస్ 643, లో 628, హైయెస్ట్ 1024 ఉంది. ఇది మనకు మేజర్గా చూడాల్సింది. స్టాక్ పీఈ చూసుకున్నాం. నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ కూడా మనకు ఆల్రెడీ స్లైడ్లో డౌన్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ 24.4% CAGR ఓవర్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 yearsలో ఇంత CAGRతో రెవెన్యూ రిజల్ట్స్ ఇస్తుంది అంటే చాలా బెటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేయను నేను ఎక్కువ. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 320, 374, 456, 506, 535, 682, 981. సో ఇక్కడ చూడండి 2018 నుంచి 24 చూస్తే సేల్స్ అనేది 320 నుంచి 980 అంటే ఆల్మోస్ట్ 3 times అవుతున్నాయి ప్రతిసారి. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 8%, 7% స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 25 నుండి 67కి వచ్చేసింది. నెట్ ప్రాఫిట్ 14 నుంచి 48కి ఒక బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ ఈపీఎస్ 24 నుంచి 34 మధ్యలో ఒకసారి పెరిగింది, మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగేసింది. ఇంకా ఆర్ఓఈ అంటే బెటర్గా ఉందని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ ఫిక్స్డ్ అసెట్స్ కూడా పెంచేసుకుంటున్నారు. లయబిలిటీస్ అనేవి కంపెనీ గ్రో అవ్వాలి అనుకుంటే లయబిలిటీస్ బారోయింగ్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇంతగా ఏం పెరగట్లేదు. 13 నుంచి 87, ఫిక్స్డ్ అసెట్స్ 12 నుంచి 80 వరకు వచ్చేసింది. నెట్ క్యాష్ చూడండి ఎంత పెరుగుతుందో. 12 - 13, 1,009, 78. 2024లో 78 నెట్ క్యాష్ వీళ్ళ దగ్గర మెయింటైన్ చేసేస్తున్నారు. అది చాలా పాజిటివ్. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే 69.96% అని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ కొంచెం ఎక్కువ ఉండే, డౌన్ అయ్యారు. డిఐఎస్ ఆల్మోస్ట్ స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం టెక్నికల్గా చూస్తే ఇది రీసెంట్గా ఐపీఓ వచ్చినప్పటి నుంచి స్టాకు 700 నుంచి మనకు ఆల్మోస్ట్ 1000 రీచ్ అయింది. ఆ తర్వాత కన్సోలిడేషన్ ఫామ్లోకి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం టెక్నికల్గా ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే, సో ఎవరైతే రిస్క్ తీసుకుంటామనుకునే వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. రిస్క్ ఫ్రీ అనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి మీరు. సో ఇదొక రెసిస్టెన్స్ అనుకోండి, ఎందుకంటే ప్రీవియస్గా కంటిన్యూస్గా 1, 2, 3, 4 టైమ్స్ సపోర్ట్ తీసేసుకొని బ్రేక్అవుట్ అయింది కదా. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది రీటెస్ట్కి వచ్చేసి బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్కి వచ్చి కిందికి వచ్చి వస్తుందా, మళ్ళీ పైకి వెళ్తుందా అని చూడండి, వెయిట్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి డే అనేది 1 వీక్ ఆర్ డే క్యాండిల్ పైన క్లోజ్ అయితే ఈ 720 పైన మీరు పాజిటివ్గా చూడొచ్చు అన్నట్టు. ఓకే, లేదు మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందికి అయిపోయింది అంటే మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఏదైతే ప్రీవియస్ హై ఉంటుందో దాన్ని బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అదొకటి మీరు అర్థం చేసేసుకోవాలి. లేదు కొంచెం వెయిట్ చేస్తామని అనుకుంటే మన 20-50 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దాని క్రాస్ ఓవర్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే రిస్క్ ఫ్రీ అనుకునే వాళ్ళకి. నేనైతే మామూలుగా రిస్క్ తీసేసుకుంటా, ఎంటర్ అవుతా. అది మీ ఇష్టం, మీ ఓన్ రిస్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 720 పైన పాజిటివ్ ఉంటే మీరు ట్రై చేయండి. సో ఇది మన టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ మన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకొక స్టాక్ కావాలి అని అనుకుంటే దాని గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్యూచర్ స్కోప్ అయితే కంపల్సరీ ఉంటుంది ఈ స్టాక్కి. థ్యాంక్ యూ. జై హింద్.